హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక సూపర్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే మేము డే 2 ఇన్ తిరుపతిలో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా ఏమేమి చూసామని. ఫస్ట్ వచ్చి శ్రీవారి పాదాలు చూసాము, ఇంకా వేణుగోపాల స్వామి టెంపుల్ చూసాము. మూడోది వచ్చేసి జపాలి హనుమాన్ గుడి అండి. ఇది తిరుమల కొండ దగ్గరలో ఉంటుందండి, మనకి తిరుమలలో ఉంటుంది. అంజనాద్రి ఈ కొండ మీద ఈ టెంపుల్ ఉంటుందండి. అంటే హనుమంతుడు ఇక్కడే జన్మించారని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రూఫ్లతో సహా ప్రూవ్ చేశారంట. ఇక్కడ ఉంటుంది, పుట్టారు ఆంజనేయ స్వామి అని చెప్పి. సో మేమైతే డే 2లో మూడో ప్లేస్ వచ్చి ఇదండి. దీనికైతే వెళ్తున్నామండి మేము. సో మాకు వెళ్ళే దారిలో అంత అడవి ప్రాంతం అండి, అడవిలో నుంచి వెళ్తాము. మధ్యలో మాకు మెట్ల మార్గం ఉంటుంది, మెట్లు ఎక్కి మళ్ళీ దిగాలండి మెట్లు. సో ఇక్కడైతే మనకి గబ్బర్ సింగ్ సాయి అని చెప్పి గబ్బర్ సింగ్ లో యాక్ట్ చేశారు కదా, బిల్ల అయితే కనిపించారు. అయితే కొన్ని ఫొటోస్ అవి దిగామండి. దిగి మేము అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇదంతా అడవి ప్రాంతం అండి. అడవిలో నుంచి మనం జపాలి తీర్థానికి అయితే వెళ్తాము. జపాలి హనుమంతుడి గుడి, జపాలి తీర్థం అని చెప్పి అంటారండి. ఇది హనుమంతుడు ఇక్కడే జన్మించారు అని చెప్పి అంటారు. ఈ టెంపుల్ మొత్తం అడవిలో నుంచి వెళ్ళాలండి. ఫస్ట్ అయితే మెట్లు ఎక్కేసి తర్వాత మళ్ళీ కొంచెం మెట్లు అయితే దిగాల్సి ఉంటుంది. ఒక 2 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుందండి. కొంచెం ఓపిక చేసుకుని నడిస్తే చాలా బాగుంటుంది. అడవిలో నుంచి వెళ్తే చాలా బాగుంటుందండి. వెళ్ళినప్పుడు క్లైమేట్ కూడా చాలా బాగుందండి, చల్లగా ఉంది, చాలా ప్రశాంతంగా అనిపించింది. తిరుపతి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్ తప్పకుండా దర్శించుకొని మీకు చాలా బాగా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, ఆ చెట్లు కానీ అడవిలో నుంచి కానీ ఎంత బాగుంటుందో అసలు వ్యూ అయితే మనకి. ఫస్ట్ మనం అయితే మెట్లు ఎక్కాలండి. ఎక్కిన తర్వాత మన తర్వాత దిగాలి, మన మెట్లు దిగాలి. కొన్ని మెట్లు హాఫ్ మెట్లు ఎక్కాలి, హాఫ్ మెట్లు దిగాలన్నమాట. సో చూడండి, అడవిలోంచి వెళ్తున్నాం మనం, ఎంత బాగుంటుందో వ్యూ అయితే. చూడండి, ఆ చెట్లు కానీ అవి కానీ ఎంత బాగున్నాయో కదా. సో ఇక్కడ అయితే మనకి ఎక్కువ ఉడతలు అంతరించిపోతున్నాయి, ఉడత అంత ఉండట్లేదు అనుకుంటాం కదా. ఇక్కడైతే ఉడతలు చాలా ఉంటాయండి. అవి కూడా అడవిలో ఉంటాయి, అడవి ఉడతలు అనుకుంటాయండి. చాలా పెద్దగా కొంచెం రెడ్ కలర్ షేడ్లు అలా ఉన్నాయండి ఉడతలు. చూడండి, ఉడతలు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఉడతలు కదా అందరూ ఫుడ్ అది పెడుతున్నారని వచ్చి మంచిగా అది తింటుంది. అంటే కొబ్బరి మొక్కలు ఇంకా ఫ్రూట్స్, యాపిల్ అలాంటివి వేస్తుంటే వచ్చి తింటుంది అన్నమాట అది. ఇప్పుడు ఉడత అయితే ఎంత పెద్దగా ఉందో ఇది. అయితే నేను ఇప్పటివరకు ఇలాంటి ఉడత అయితే చూడలేదండి. నేను నార్మల్గా బ్లాక్ కలర్ బ్రౌన్ అలా ఉడత ఉంటుంది కదా, చిన్న ఉడత, అవి చూసేది అయితే రెడ్ షేడ్లో అలా ఉందండి. ఉడత చాలా పెద్దగా ఉంది. నేను చిన్న ఉడతలు చూసిన ఇంత పెద్ద ఉడత అయితే చూడలేదండి. ఇలాంటివి ఇక్కడ చాలా ఉంటాయండి, ఉడతలు అన్నవి చాలా కనిపిస్తాయి మనకి. సో మనం మధ్య మధ్యలో అడవిలో వెళ్తూ ఉంటాం కదా, వెళ్ళినప్పటికీ జపాలికి పోవు దారి అని చెప్పి మనకి ఇండికేషన్ చూపిస్తుంది, మళ్ళీ వెళ్ళాలి అని చెప్పి. సో ఒకే రోడ్ అండి, ఇంకా మెట్లు ఎక్కాలి, మెట్లు దిగాలి అంతే. డైరెక్ట్ మన టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం అన్నమాట. చూడండి, అంటే నడవాలి కదా, మెట్లు ఎక్కాలి, మెట్లు దిగాలి కదా. దిగడం ఈజీయే కానీ ఎక్కడం అంటే కష్టం కదా మెట్లు. అదే మా వారిని అవుతున్నారు, ఏంటి ఎక్కలేకపోతున్నావా మెట్లు అని చెప్పి. చూడండి, అడవి అయితే ఎంత బాగుందో. మా అత్తయ్య గారు మా వారు అయితే ముందు నడుస్తున్నారు అనమాట. చాలా మంది వెళ్తా ఉంటారండి ఈ టెంపుల్. తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్కి అయితే వెళ్తారు మ్యాక్సిమమ్. మనకు తిరుమల నుండి జీప్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. అంటే 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. అలాగే మనకు లోకల్ బస్సెస్ కూడా ఉంటాయి. అంటే 6 టెంపుల్స్ చూపిస్తారు, 120 రూపీస్ టికెట్ అండి బస్కి. అంటే శ్రీవారి పాదాలు, వేణుగోపాల స్వామి టెంపుల్, జపాలి హనుమాన్, ఇంకా ఆకాశగంగా, పాప వినాశనం, శిలాతోరణం, ఇలా 6 టెంపుల్స్ చూపిస్తారు. 120 రూపీస్ టికెట్ అండి. మనం బస్సెస్ ఉంటేనే ఉంటాయి, 5 మినిట్స్ అలా బస్సు ఎక్కి దిగేసి మనకు కావాల్సిన సేపు ఈ టెంపుల్లో ఉండి మళ్ళీ వేరే బస్సు ఉన్నప్పుడు ఎక్కేసి వేరే టెంపుల్కి వెళ్ళొచ్చు. అలా మరి ఈ టైంకి వెళ్ళి ఈ టైంకి వచ్చేయాలని చెప్పి ఏమి ఉండదు, ఎంతసేపు ఉండొచ్చు. సో ఇప్పుడైతే మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇదేనండి ఎంట్రన్స్, ఇక్కడ ఎలా ఉంటుంది.
కొంచెం ఓపిక చేసుకుని నడిస్తే కనుక చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటాయి. అడవిలో నుంచి వెళ్తున్నాం కదా. అలాగే ఇంకో రూట్ కూడా ఉందంట అండి, అంటే పక్క నుంచి. కానీ అది అంత మంచిది కాదు, డేంజరస్ అని చెప్పి అన్నారు. అంటే అడవి కదండి, ఏమైనా వస్తూ ఉంటాయి కదా జంతువులు, అందుకు కర్ర తీసుకుని నడవాలి, అది అంత రిస్క్ ఎందుకని చెప్పి మోస్ట్లీ ఆ రూట్లో అయితే ఎవరు వెళ్ళట్లేదండి, ఈ రూట్లో వెళ్తారు. ఇక్కడైతే మేము వెళ్తున్నామండి, దగ్గరికి వస్తాను. ఇంక టెంపుల్ అదే రండి, కనిపిస్తుంది కదా అదే. ఫస్ట్ మనకి అయితే ఇక్కడ కొలను ఉంటుంది ఒకటి, కొలను చూసుకుంటూ మేము అయితే వెళ్తున్నాము. అలానే ఇక్కడ చెట్టు దగ్గర శివలింగం అవన్నీ ఉంటుంది పూజ చేసి. అలానే ఇక్కడ వినాయకుడు ఉంటాడండి. ఈ వినాయకుడు స్పెషల్ ఏంటి అంటే చెట్టు త్వరలో నుంచి వినాయకుడు వెలిసాడంటండి ఇక్కడ. త్వరలోనే అలా వినాయకుడు విగ్రహం అనేది వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే ఏమైనా కోరుకుని కాయిన్ అంటిస్తే, కాయిన్ అంటుకుంటే మనం కోరుకునే కోరిక నెరవేరుద్దని చెప్పి నమ్మకం. ఈ టెంపుల్ కూడా చాలా ప్రసిద్ధి అండి. మనం ఏం కోరుకున్నా కూడా చాలా మహిమ గల టెంపుల్ మాట జపాలి తీర్థం. మనం ఏం కోరుకున్నా కూడా మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతుందంట. నేనైతే ఇక్కడ కోరుకోగానే కాయిన్ అయితే నిలబెట్టానండి. చాలా హ్యాపీగా అనిపించింది, ఎంత బాగుందో కదా వినాయకుడు. అలానే ఇక్కడ మా వారు కూడా అయితే కాయిన్ అయితే పెడుతున్నారు. మేమైతే ఇక్కడ మంచిగా ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకున్నామండి. నాకు చాలా బాగా నచ్చింది అడవిలోంచి రావడం, టెంపుల్ చూసుకోవడం, చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ. చెట్టు తలకి అలాగా వినాయకుడు వెళ్తారన్నమాట ఇక్కడ. తర్వాత అయితే ఇంక టెంపుల్కి అయితే లైన్లో అయితే నుంచుంటామండి ఇక్కడ మేము. సో మేము వెళ్ళినప్పుడు కొంచెం రష్ ఉంది దేవుడికి. ఈ మధ్యాహ్నం అయిపోయింది కదా, నైవేద్యం అయితే పెడతారు అంటే ఇంకా ఆపారు. ఇంకా లైన్ అయితే ఉందండి, మేమైతే లైన్లో నుంచున్నాము. సో చూడండి, నేను చూపిస్తాను టెంపుల్ దగ్గర నుంచి వీడియో తీస్తాను మొత్తం. అలా ఉంటుంది, కళ్ళు ఉంటుంది, చెట్టు దగ్గర శివలింగం ఉంది, చెట్టు దగ్గర వినాయకుడు వెళ్తారు. అలానే మనకి చిన్న చిన్న షాపులు కూడా ఉంటాయండి, అంటే కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అలాంటివి ఉంటాయి. సో టెంపుల్ వ్యూ అయితే ఇదండి, జపాలి హనుమాన్ టెంపుల్, జపాలి తీర్థం, హనుమంతుడు పుట్టిన ప్రదేశం అన్నమాట ఇది. సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందని, గుడిలో కెమెరా వీడియో అలా లేదు. సో అందుకు వీడియో అయితే ఏం తీయలేదు దేవుడిని. చాలా బాగా అనిపించింది దర్శనం, 2 కళ్ళు సరిపడా చూడడం, అంత బాగుంది విగ్రహం ఆంజనేయ స్వామి వారిది. అలానే ఇక్కడ స్థలపురాణం, జపాలి తీర్థం అని పేరు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి మనకు స్థలపురాణం అయితే ఉందండి. ఎవరికైనా కావాలి తెలుసుకోవాలనుకుంటే కూడా జూమ్ చేసి చూడండి, ఫేస్ చేసి మీకు అర్థమవుతుంది. జపాలి తీర్థం అంటే ఎందుకు వచ్చింది అంటే, జపం చేయడం వల్ల తీర్థాల నుంచి రావడం జపాలి తీర్థం అని చెప్పి అని అన్నారు. ఇకైతే ప్రసాదం కూడా పెట్టారండి మాకు, పులిహార పెట్టారు ప్రసాదం కింద. ప్రసాదం అయితే తీసుకుని తినేసామండి. తినేసి ఇంకా మేమైతే బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. చూడండి టెంపుల్ ఎలా ఉంది, ఎంత బాగుందో కదా. అలానే ఇక్కడ తాయెత్తులు అవి కూడా కడతారని 110 రూపీస్ అని తాయెత్తులు. అంటే హనుమంతుడు అంటే బలం, అంటే భయం లేకుండా ఉండడానికి, ధైర్యంగా ఉండడానికి, పీడకల్లా రాకుండా ఉంటారని చెప్పి అంటారు కదా. సో అక్కడ తాయెత్తులు అయితే కడతారు కూడా, కావాలంటే కట్టించుకోవచ్చు. 110 రూపీస్ ఒక తాయెత్తు వచ్చేసి. మేమైతే ఏం కట్టించుకోలేదండి. ఇంకా తర్వాత మేమైతే రిటర్న్ బ్యాక్ అయిపోతున్నామండి. ఇదే అండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.